ఇది బ్రౌన్ రైస్తో చేసిన పెరుగన్నం అండి. మనం రైసు ఒక 8 గంటలు నానబెట్టుకోవాలండి. 8-12 గంటలు నానబెట్టాలి బ్రౌన్ రైసు. అప్పుడు అన్నం బాగుంటుందండి. పెరుగన్నానికి మెత్తగా ఉండాలి కదా. తర్వాత పాలు కాగించుకొని ఈ అన్నం చల్లారిన తర్వాత ఈ పాలు కూడా చల్లగా అయిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా పెరుగు, ఒక శీతాకాలం కదండి, కొంచెం ఎక్కువ వేసుకోండి, అంటే స్పూన్లో సగం వేయండి. అప్పుడే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి వేసేయాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఆ పెరుగుతో ఊరితే చాలా రుచిగా ఉంటుందండి. అది హెల్త్కి కూడా చాలా మంచిది. ఆ పులిసిన పెరుగుతో ఈ అన్నం తినడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇదైతే కనీసం రోజు తినకపోయినా వారంలో 2-3 సార్లు తింటే మంచిదండి. మన టిఫిన్లు అవి పక్కకు పెట్టి ఇది తినాలండి. ఒకవేళ టిఫిన్ తిన్నా కానీ ఇది కొంచెం కప్పులో వేసుకొని పక్కకు తింటే చాలా హెల్దీ అండి. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా మంచిది. మేమైతే రోజు వారంలో 2-3 సార్లన్నా తింటామండి. ఇదివరకు అయితే రోజు పెట్టేదాన్ని అండి. ఇప్పుడు శీతాకాలం కదా, అందుకని ఇంత రోజు పెడతలేదు. ఇందులో కొద్దిగా ఆవకాయ పచ్చడి కానీ, కొద్దిగా అల్లం చట్నీ కానీ, అంటే కొంచెం కారం ఉండాలండి ఏదైనా. తినేటోళ్ళకైతే, చిన్నపిల్లలు తినలేరు కాబట్టి వాళ్ళకి ఉల్లిపాయ చాలు. లేదు అంటే ఏదైనా కర్రీ కూడా నంచుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇదైతే అద్భుతమైన ఫుడ్ అండి. మన వైట్ రైస్తో కన్నా బ్రౌన్ రైస్తో చాలా బాగుంటుంది. మీరంతా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి. అన్నం అయితే మెత్తగా ఉండాలండి, గట్టిగా ఉంటే అసలు తినలేము, గొంతుకు పట్టేస్తుంది. గట్టిగా లేకుండా చూసుకోండి, కొంచెం ఎక్కువ ఉడికించుకోండి పెరుగన్నానికి. ఈ పులుపుకి, పెరుగన్నానికి ఈ పచ్చిమిర్చి నంచుకుంటే చాలా బాగుంటుందండి. చాలా మంచి ఫుడ్ అండి. ఇదైతే మంచి బ్యాక్టీరియా తయారవుతుంది. ఈ పెరుగు ఇలా ఊరడం వల్ల మనకు పేగులకి అది ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే రోజు ఫుడ్ తినడానికి ట్రై చేయండి.